Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాటలతో చెలరేగిపోతున్న వైసీపీ కేడర్. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్ని మాటలైనా చెబుతూ ఉంటారు. ఎంచక్క చొక్కా నలగకుండా ఏసీ రూమ్లో కూర్చుని 4 మీడియా గొట్టాలని ముందుకేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కేడర్ను ఉత్సాహపరిచేందుకు ఎన్ని కథలు చెప్పినా మా నాయకుడు అలా చెప్పాడు ఇలా చెప్పాడని కాలర్ ఎగరేసుకుని బయట తిరుగుతూ తమకు అవసరం లేని వాటిలో వేలు పెడుతూ అనవసరమైన గొడవలకు వెళుతూ ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ప్రతి పార్టీలో సర్వసాధారణమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు వైసీపీ కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తమకిష్టం వచ్చినట్లు తప్పుడు కేసులను బనాయిస్తూ ఒక్కొక్కరిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాదాపుగా 15 నుంచి 20 కేసులను పెట్టి చుక్కలు చూపిస్తున్న సంఘటనలు కోకోలలు. దీనిపై కూటమి నాయకులు పెట్టిన కేసులకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లినా వారికి బెయిల్ ఒక కేసులో వస్తూ ఉంటే మరొక కేసులో ఇరికించడం పరిపాటిగా మారింది. ఇదంతా కేసులు బనాయించబడ్డవారు, వాటిని ఎదుర్కొంటున్నవారు, కుటుంబాలకు దూరంగా జైళ్లలో మగ్గుతున్నవారు ఎందరెందరో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మీడియా ప్రసంగాలలో మాట్లాడుతూ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు ప్రతి ఒక్కడికి వడ్డీలతో సహా లెక్కలు తేలుద్దామని ఎన్నో కథలు చెబుతూ వైసీపీ కేడర్ను ఉత్సాహపరచడంలో తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని చాలామంది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ రాబోయేది తమ ప్రభుత్వమే అని తమకు అడ్డు చెప్పేది ఎవరనే రీతిలో చెలరేగిపోతున్నారు. జగన్ చెప్పినట్లు 3 సంవత్సరాలు అంటే 3 రోజులు కాదు, ఒక్కరోజు జైలులో ఉండి వస్తేనే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వారిని అడిగితే తెలుస్తుంది. మరొక వైపున ఒక్క కేసు కడితేనే ఆ కేసు మిమ్మల్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చినా, మీ కర్మకాలి ఏదైనా దేశంలో ఉద్యోగం వచ్చినా ఈ కేసు మిమ్మల్ని వెంటాడి వేధించి మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టడం అనేది రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మిగిలిపోతుంది. ఏ పార్టీ నాయకుడైనా తనది పోయేదేముంది, తమ పార్టీ భవిష్యత్తు కోసం కేడర్ పక్కకు జారిపోకుండా ఉండడం కోసం రెచ్చగొట్టేలా మాట్లాడడం సర్వసాధారణం. కానీ వాటిని అలుసుగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందులు పడేవాడికి కదా తెలిసేది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకే కొన్ని చోట్ల దిక్కు లేకుండా ఉంది. ఉదాహరణకు చిలకలూరిపేటకు సంబంధించి 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే కబ్జా చేస్తే ఆ స్థలం విషయంలో అతడికి భరోసా ఇచ్చేవారే కూటమిలో కరువయ్యారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే దిక్కు ముక్కు లేకుండా వారి పరిస్థితి ఏంటో తెలియక అగమ్య గోచరంగా ఉంటే తమ నాయకులు రెచ్చగొడుతున్నారని, తాము చెలరేగిపోతామని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఎదుటివారిపై తిట్ల దండకం అందుకుంటే తరువాత పడవలసిన ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో ఇప్పటికే గత సంవత్సరంగా జైళ్లలో మగ్గి అష్టకష్టాలు పడి బెయిల్ తెచ్చుకున్న వారిని అడిగితే మీకు వారి సాధక బాధలు తెలిసి వస్తాయి. జగన్తో పాటు వైసీపీ నాయకులు తమ కేడర్ నిరుత్సాహపడకుండా వచ్చే 3 ఏళ్లు పార్టీ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తారన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇష్టానుసారంగా కేసులు కడుతున్న అధికారులను భయపెట్టే మాటలు మాట్లాడతారే తప్ప చొక్కాలు చింపుకొని రోడ్ల మీదకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయమని కాదన్న సంగతి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.